కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ పాషా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి విద్యార్థులకు వివరించారు. భారతదేశమంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. 1891లో ఏప్రిల్ 14వ తేదీన సుబేదర్ రామ్జీ సక్పాల్ మరియు భీంభాయ్ దంపతులకు 14వ సంతానంగా జన్మించడం జరిగిందన్నారు. ఆ కాలంలో అస్వస్థత, అంటరానితనం ఎక్కువగా ఉండేదన్నారు. అంబేద్కర్ స్కూల్లో చదివే రోజుల్లోనే సామాజిక వివక్షను ఎదుర్కొన్నారన్నారు. అంబేద్కర్ చిన్నతనంలో కష్టాలు అధిగమిస్తూ విద్యను అభ్యసించే సమయంలో ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల ప్రశ్నించే దృక్పథాన్ని అలవాటు చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రంగలక్ష్మీదేవి, వెల్దుర్తి జడ్పీటీసీ సుంకన్న, వివిధ కుల సంఘాల నాయకులు, హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ, వీడియో మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశం అంతా కూడా, అలాగే ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. 1891లో, అంటే దాదాపు 133 years బ్యాక్, ఏప్రిల్ 11వ తారీఖు ఈ రోజున ఆయన రామ్జీ అండ్ భీమాబాయి గారి సంతానంగా 14వ సంతానంగా ఆయన జన్మించడం జరిగింది. అంటే దాదాపు 14 మంది తర్వాత చివరి సంతానంగా 14th మెంబర్గా ఆయన జన్మించడం జరిగింది. తర్వాత చిన్నతనంలోనే తల్లి చనిపోవడం, అలాగే 14 మందిలో 9 మంది చనిపోవడం. సో ఆ సందర్భంలో ఈయన ఒకసారి పరిస్థితి మీరు ఆలోచిస్తే, ఆ సందర్భం నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన కర్నూలు జిల్లా కలెక్టర్ సార్ గారికి, అదేవిధంగా డీడీ మేడం గారికి, అదేవిధంగా వేదిక పైనటువంటి ఇతర పెద్దలు, ఆఫీసర్సు, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో కాబోయేటటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, పొలిటికల్ లీడర్లు ఉండేటటువంటి మా ఇష్టమైనటువంటి హాస్టల్ విద్యార్థులకు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మరి పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చాలా సంతోషకరమైన శుభదినము. నిజంగా ఇలా మళ్ళీ మేము చదువుకున్నటువంటి హాస్టల్లో వచ్చి మళ్ళీ ఇట్లా కార్యక్రమాల్లో పాల్గొనడము, రొటీన్గా మేము ఉద్యోగం చేసేటటువంటి రెగ్యులర్గా ఎన్నో ప్రోగ్రామ్స్